హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ యూఎస్ఏ. ఈరోజు మన ఛానల్లో నేను చెప్తున్న టాపిక్ ఏంటి అంటే ఇండియాలో అవైలబుల్గా ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్స్ అనమాట. సో ఎన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి డోసేజ్ ఏంటి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అండ్ అవి ఎలా మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి అనే టాపిక్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. దానికన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ యూఎస్ఏ. ఇండియాలో వ్యాక్సిన్ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ కన్నా ముందు అసలు వ్యాక్సిన్ ఎలా డిజైన్ చేస్తారో, దాన్ని ఎలా డెవలప్ చేస్తారో తెలుసుకుందాం. వ్యాక్సిన్ని 3 డిఫరెంట్ అప్రోచెస్ యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ వ్యాక్సిన్స్ మాత్రం హోల్ మైక్రోబ్ అప్రోచ్ యూజ్ చేసి డిజైన్ చేశారు. ఆ అప్రోచ్లో కూడా వ్యాక్సిన్ని 3 డిఫరెంట్ వేస్లో డిజైన్ చేశారు. The first way is inactivated vaccine, the second way is live attenuated vaccine and the third way is viral vector vaccine. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ చేయడానికి వ్యాధిని వ్యాపించేలా చేస్తున్న వైరస్ కెమికల్స్తో కానీ, హీట్తో కానీ, రేడియేషన్స్తో కానీ ఇనాక్టివేట్ చేసేస్తారు. ద సెకండ్ టైప్ ఈస్ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. ఈ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడానికి యాక్టివ్గా ఉన్న వైరస్ని తీసుకొని ఆ వైరస్ ఇంటెన్సిటీని వీక్ చేసేస్తారు. ద థర్డ్ వన్ ఈజ్ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఒక సేఫ్ వైరస్ని తీసుకొని అందులో మన జర్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇన్సర్ట్ చేస్తారు. దానివల్ల ఈ వ్యాక్సిన్ మన బాడీలోకి సెండ్ చేసినప్పుడు వ్యాక్సిన్తో పాటు ప్రోటీన్ కూడా డెలివర్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ప్రోటీన్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తుంది. ఇండియాలో 2 వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక వ్యాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన కోవాక్సిన్ అండ్ సెరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన కోవిషీల్డ్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తున్నారు, అదే ఆక్స్ఫర్డ్స్ ఆస్ట్రాజెనికా. ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసింది సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యాక్చువల్గా ఆక్స్ఫర్డ్ వాళ్ళది, బట్ మన ఇండియాలో మాత్రం సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. నేను ముందుగా చెప్పినట్టు కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్ అనమాట. ఎడినో వైరస్ అనే హార్మ్లెస్ వైరస్ చింపాంజీలో కోల్డ్ ఇన్ఫెక్షన్స్ కలిగిస్తుంది. సో ఈ ఎడినో వైరస్ని వీక్ చేసి ఆ వైరస్ ఇన్స్ట్రక్షన్స్ని 20% డిలీట్ చేస్తే వచ్చిన వ్యాక్సిన్ చెడాక్స్-1. ఈ చెడాక్స్-1 అనే వ్యాక్సిన్ని కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్తో పిలుస్తున్నాము. ఈ ఎడినో వైరస్ని వీక్ చేసి సార్స్-CoV-2 కరోనా వైరస్లో ఉన్న స్పైక్ ప్రోటీన్స్ అనే జర్మ్స్ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ వైరస్ వీక్ చేసి మన బాడీలోకి సెండ్ చేస్తామో అప్పుడు మన బాడీ ఏదో వైరస్ ఇన్ఫెక్ట్ అయింది అని గ్రహించి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి యాంటీబాడీస్ని ప్రిపేర్ చేయమని బాడీకి సిగ్నల్ ఇస్తుంది. ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉండడం వల్ల మనం వైరస్తో ఎఫెక్ట్ అయినా ఇమ్మీడియట్గా ఇమ్యూన్ సిస్టమ్ ఎంటర్ అయిన వైరస్ని చంపేస్తుంది. బట్ ఎన్ని డేస్ ఆ స్పైక్ ప్రోటీన్స్ యాక్టివ్గా ఉంటాయో సెరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఇంజెక్షన్ ఏంటి అంటే మనకి 2 డోసెస్లో వస్తుంది. అదొక 5 ml ఆఫ్ ఇంజెక్షన్. ఫస్ట్ డోస్ ఇచ్చిన 4 to 12 weeks ఎపార్ట్లో మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వాలన్నమాట. సెకండ్ డోస్ ఇచ్చిన 15 days వరకు కూడా మనకి వ్యాక్సిన్ అనేది వర్కౌట్ అవ్వదు. సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే కోవిడ్కి అగేన్స్ట్గా ఫైట్ చేసే యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ప్రిపేర్ అవుతుంది అనమాట. అగేన్స్ట్ కోవిడ్-19కి మనకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ డోస్ ఇచ్చిన 2 weeks వరకు కూడా మనం తీసుకున్న వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉండదు. 2 weeks తర్వాతే మనం కోవిడ్-19 నుంచి మన వ్యాక్సిన్ ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ వచ్చేసి 70.4% నుంచి 90% వరకు ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. ప్రతి వ్యాక్సిన్ మనం వేసుకోగానే ఖచ్చితంగా మనకి ఫీవర్ ఆర్ఎల్స్ మనము టైర్డ్గా ఫీల్ అవ్వడము, బాడీ చిల్స్ రావడము అండ్ మనం ఇంజెక్షన్ తీసుకున్న సైట్ దగ్గర పెయిన్ రావడము ఇలాంటివి క్వైట్ నార్మల్. అండ్ సేమ్ అవే సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఈ కోవిషీల్డ్ వల్ల కూడా వస్తున్నాయి. అంటే లైట్గా స్లైట్ ఫీవర్ రావడం, లేదా టైర్డ్గా ఫీల్ అవ్వడము, బాడీ పెయిన్స్, బాడీ చిల్స్ రావడము, నెక్స్ట్ మనం ఎక్కడైతే ఇంజెక్షన్ తీసుకున్నామో ఆ సైట్లో పెయిన్ రావడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక చిన్న అండ్ రేర్ ఛాన్స్ కూడా ఉంది దట్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకి ఒక సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్ అనేది రావచ్చు. అండ్ వ్యాక్సిన్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు, లైక్ హైస్, ర్యాష్, స్వెల్లింగ్ అండ్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఇలాంటివి రావచ్చు. ఇంకా కొన్ని కేసెస్లో ఆనఫిలాక్సిస్ వస్తుంది, లైట్ ఎలర్జిక్ రియాక్షన్. అవుట్ ఆఫ్ 19.5 million డోసెస్లో 455 మెంబర్స్కి మాత్రమే ఇది వచ్చిందని రికార్డ్ అయింది. బట్ దీని మీద ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇలాంటివి అనేవి
వస్తున్నాయి అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ ఉంది, కానీ మరి ఎంతవరకు అది దీనివల్లే వచ్చిందనేది ఇంకా మనకి డిక్లేర్ అవ్వలేదు. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేక ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నా మీరు జస్ట్ ఒకసారి హెల్త్ ప్రొఫెషనల్ని కనుక్కొని దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏమైనా రిస్క్ రావచ్చా, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ వచ్చి కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి డెవలప్ చేసిన వ్యాక్సిన్ అనమాట. కోవిడ్ వచ్చేది SARS-CoV-2 అనే కరోనా వైరస్ వల్ల. SARS-CoV-2 కరోనా వైరస్ని కిల్ చేసి వ్యాక్సిన్ లాగా స్టోర్ చేస్తారు. అలా కిల్ చేసిన వైరస్తో చేసిన వ్యాక్సిన్నే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని అంటారు. మన బాడీలో ఎంటర్ అయిన కిల్ SARS-CoV-2 వైరస్ లైవ్ ఆర్ డెడ్ తెలియక మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్కి లైవ్ వైరస్కి అండ్ డెడ్ వైరస్కి మధ్య డిఫరెన్షియేషన్ తెలియదు. సో ఇమ్యూన్ సిస్టమ్ అది జస్ట్ వైరస్ ఎంటర్ అయింది అనే సిగ్నల్ని క్యాచ్ చేసి యాక్టివేట్ అయ్యి యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ ద్వారా రిలీజ్ అయిన యాంటీబాడీస్ మన బాడీలో ఉండడం వల్ల కరోనా వైరస్ మనకి ఎఫెక్ట్ అయినా కానీ ఇమ్మీడియట్గా రెడీగా ఉన్న యాంటీబాడీస్ ఆ వైరస్ని కిల్ చేసేస్తుంది. ఈ వ్యాక్సిన్ కంప్లీట్లీ సేఫ్ అని అంటున్నారు, బట్ దీనికి బూస్టర్ డోసెస్ అవసరం. ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ కంప్లీట్ డోస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ 2 డోసెస్ తీసుకుంటేనే ఆ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ తెలుస్తుంది. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ కొన్ని డీకేడ్స్ నుంచి ఉన్నాయి. కొన్ని డిసీజెస్ లైక్ సీజనల్ ఇన్ఫ్లుయెన్సా, పోలియో, రేబీస్ ఇలాంటి ఎన్నో వ్యాక్సిన్స్ సేమ్ టెక్నాలజీని యూజ్ చేశారు విత్ అ సేఫ్ రికార్డ్ ఆఫ్ మోర్ దాన్ 300 మిలియన్ డోసెస్. ఈ వ్యాక్సిన్ హ్యామ్స్టర్స్ అండ్ వేరే యానిమల్స్ మీద టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇంక్రీజ్ చేసిందంట. కోవాక్సిన్లో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ యాంటీబాడీస్ వల్ల యూకే వేరియంట్ స్ట్రెయిన్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ కోవాక్సిన్తో పాటు ఇమ్యూన్ పొటెన్షియేటర్స్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వ్యాక్సిన్ అడ్జువెన్స్. మన వ్యాక్సిన్తో పాటు ఈ ఇమ్యూన్ పొటెన్షియేటర్స్ యాడ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది ఇంకా పెరుగుతుందనమాట, అంటే బాగా బూస్ట్ అవుతుంది. ఈ కోవాక్సిన్ కూడా మనకి కోవిషీల్డ్ లానే 2 to 8 డిగ్రీ సెంటిగ్రేడ్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా అంటే రెడీ టు యూజ్ వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్ కూడా 2 డోసెస్లో వస్తుంది. మనకి ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మినిమం 28 డేస్ గ్యాప్ అనేది ఉండాలి. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా మనకి స్లైట్ ఫీవర్ రావడం, చిల్స్ రావడం, లేదంటే ఇంజెక్షన్ చేసిన తర్వాత చేసిన సైట్లో పెయిన్ రావడం అలా జరగచ్చు. కోవాక్సిన్ ఎఫిషియన్సీ వచ్చేసి 80.6% ఉంది. భారత్ బయోటెక్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ అన్ని వేరియంట్స్ మీద వర్క్ అవుతుందని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు ట్రూ అనేది ఇంకా మనకి రిపోర్ట్ అయితే రాలేదు. సో ఇప్పుడప్పుడే దీనికి క్యూర్ వస్తుందని మనం నమ్మలేం. మనం చేయాల్సింది ఏంటి అంటే బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం హ్యాండ్స్ని, మనం ఉండే సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకోవడం, హైజీన్ అనేది పాటించడం, ఇలాంటివి చేయడం వల్ల మనం కొంతవరకు అయితే ఈ కరోనాని రాకుండా మనం ఆపచ్చు. ఈ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి కానీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కానీ, బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న మదర్స్కి కానీ, ఆర్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ రికమెండ్ చేయట్లేదు. ఇండియాలో రీసెంట్గా స్పుట్నిక్ V అనే వ్యాక్సిన్ కూడా అప్రూవ్ అయింది. దాని గురించి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇంకో వీడియో చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Navya Vlogs USA.